హైహేయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీపురమును రాజధానిగా చేసుకొని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. సర్వసద్గుణ సంపన్నుడతడు. వేదవిహిత కర్మలు తాను ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమపాత్రుడో శత్రువులకు అంత భయంకరుడు. ఇతడికి చాలా కాలం సంతానం లేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది, వ్రతాలు చేసింది, తీర్థయాత్రలు చేసింది, కనిపించిన దేవత కల్లా మొక్కింది. ఏ దేవత కరుణించిందో కానీ, ఏ మహనీయుడు ఆశీస్సులు ఫలించాయో గాని చివరకు ఆమెకు కడుపు పండి నవమాసాలు మోసిన పిదప మగబిడ్డడు చొట్ట చేతులతో జన్మించాడు. రాజదంపతులు దిగులు చెందారు. ప్రజలంతా అయ్యో పాపం అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ, కానీ అవిటివాణ్ణి చూస్తూ రోజూ బాధే. వీడు పరిపాలనకు పనికిరాడు